ఆయన రూపం ఓ 6 అడుగుల నిలువెత్తు విగ్రహం. ఆయన మనసు ఓ మణిహారం. ఆయన చేతి కలం నుంచి ఒక మంచి జన చైతన్య సామాజిక ఇతివృత్తాల సంకలనాలు రచిస్తే, ఆయన వాచకాభినయాలు నటనలోని సరికొత్త భాష్యాలను ఆవిష్కరిస్తాయి. చేతి బెత్తం ఓ మంచి విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దితే, తన మేధస్సు వివాదాలకు అతీతమైన ఎన్నో జడ్జిమెంట్లను ఇస్తుంది. వెరసి ఒక రచయితగా, నటునిగా, ఉపాధ్యాయునిగా, నాటకాల గుణ నిర్ణేతగా, ప్రచురణకర్తగా, జర్నలిస్టుగా ఇలా తనలోని ప్రతిభా పాటవాలను దశ దిశలా వ్యాపింపజేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందుతున్న ఏకోన్ముఖ రూపధారి మన రుద్రమూర్తి. పేరులోనే రుద్రం, రౌద్రం. కానీ అతని వ్యక్తిత్వం పోతపోసిన శాంత స్వభావం. నిగర్వి, మృదు స్వభావి, ఆత్మీయతకు అక్షయ పాత్ర, స్నేహశీలి, సౌజన్యమూర్తి, మా రుద్రమూర్తి అని మిత్రులందరూ ఆప్యాయంగా పిలుచుకునే అందరివాడు రుద్రమూర్తి. సాహితీవేత్త, నిలువెత్తు సప్తవర్ణాల సుగుణాల సమ్మేళనాన్ని సొంతం చేసుకున్న కళా తపస్వి, సంగీత సాహిత్య సాంస్కృతిక వారధి రుద్రమూర్తి. ఉపాధ్యాయుని బాధ్యతలో శిఖరం ఎత్తుకు ఎదిగిన గురుతుల్యులు ఆయన. అయితే ఇప్పుడు రుద్రమూర్తి ప్రతిభా పాటవాలను ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే, ప్రవృత్తిగా ఎంచుకున్న నటన సాహిత్య రంగాల అభివృద్ధికి ఎంతగా కృషి చేశాడో, అంతే బాధ్యతగా ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వహించారు మన రుద్రమూర్తి. ఈ క్రమంలోనే తన 39 ఏళ్ల ఉద్యోగ బాధ్యతల నుండి విరమిస్తున్న సందర్భంగా జరుగుతున్న సంరంభ ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమంలో భాగంగా రుద్రమూర్తి జీవిత విశేషాలను క్లుప్తంగా మనందరి కోసం. శ్రీకాకుళం జిల్లా కంబాల రాయుడుపేటకు చెందిన లండా ఉమాపతి దానమ్మ పుంజ దంపతులకు జన్మించిన రుద్రమూర్తి బాల్యమంతా తన స్వగ్రామంలోనే సాగింది. తన హై స్కూల్ విద్యను పాతటెక్కలలో పూర్తి చేసిన రుద్రమూర్తి తన తండ్రి ఉద్యోగరీత్యా బిలాయిలా ఉంటున్న నేపథ్యంలో తన బీకాం చదువు, డిగ్రీ అంతా బిలాయిలోనే సాగింది. అప్పటి పౌరాణిక నటులు, గాయకులు అయినటువంటి కంబాల త్రినాథ్ గారితో ఏర్పడిన పరిచయంతో శ్రీ పాండురంగ భజన భక్త మండలిని స్థాపించి బిలాయి పరిసర ప్రాంతాల్లో అనేక భజన కార్యక్రమాల్లో తొలుత గాయకుడిగా తన గళాన్ని వినిపించారు రుద్రమూర్తి. ఆ క్రమంలోనే ఒక ఎయిడెడ్ పాఠశాలలో ప్రైమరీ టీచర్గా ఉద్యోగంలో చేరి కాలక్రమేణా సమాజంపై అవగాహన పెరగడంతో వామపక్ష భావాలు వంట పట్టించుకున్నారు. వామపక్ష పార్టీ నాయకులతో పరిచయాలు పెంచుకున్న రుద్రమూర్తి స్వల్ప కాలంలోనే ఐపీఎఫ్, ఇండియన్ పీపుల్ ఫ్రంట్ దుర్గ్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1970-80 మధ్య కాలంలో ప్రవాసాంధ్ర ప్రాంతం నాటక సాహిత్య రంగాలకు స్వర్ణయుగంగా బాసిల్లుతున్న సమయం. బిలాయిలో పౌరాణిక, సాంఘిక నాటకాలతో పాటు బుర్ర కథలు, హరికథలు, రికార్డింగ్ డాన్స్ వంటి ప్రదర్శనలు విరివిగా జరుగుతుండటంతో వాటి వైపు ఆకర్షితులయ్యారు రుద్రమూర్తి. అనుకోని ఓ పరిస్థితుల్లో రుద్రమూర్తి నటుడిగా నాటికలో ఆరంగేట్రం చేశారు. అదే క్రమంలో బిలాయిలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు మన రుద్రమూర్తి. నాటకాలు, బుర్రకథలు, హరికథలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారు. మంచం మీద మనిషి అనే నాటిక ద్వారా సాంఘిక నాటకాలకు మరింత చేరువయ్యారు. విశాఖపట్నంలోని ప్రధానాట్య మండలి కార్యదర్శి పరశురాం గారితో ఏర్పడిన పరిచయంతో హైదరాబాదులో జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రధానాట్య మండలి రాష్ట్ర మహాసభల్లో పాల్గొని అక్కడ అప్పటి ప్రధానాట్య మండలి అధ్యక్షులు, ప్రఖ్యాత సినీ నటులు శ్రీ సి నాగభూషణం, ప్రధానాట్య మండలి ప్రధాన కార్యదర్శి
నల్లూరి వెంకటేశ్వర్లు వంటి వారితో పరిచయాలు పెంచుకొని వారి ప్రోత్సాహంతో భిలాయిలో ప్రవాసాంధ్ర ప్రధానాట్య మండలి అనే సంస్థను కొంతమంది మిత్రులతో కలిసి స్థాపించారు. నాటక రంగంలో తన తొలి గురువైన శ్రీ సిఎస్ శర్మ గారి నేతృత్వంలో అనేక నాటక ప్రదర్శనలు చేశారు. తరువాత అప్పటి వరకు రాత ప్రతిగా వెలువడుతున్నటువంటి చేతన అనే మాసపత్రికను అచ్చుప్రతిగా ప్రచురిస్తూ సాహిత్య రంగం పట్ల అభిరుచిని పెంచుకున్నారు. ఇదే క్రమంలో కేక అనే మాసపత్రికను ప్రారంభించి ఒకవైపు పత్రికా సంపాదకుడిగా, మరోవైపు నాటక పరిషత్తుల ప్రదర్శనలోనూ, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు సమపాలలో బాధ్యతగా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకున్నారు రుద్రమూర్తి. ఆంధ్రప్రభ దినపత్రికకు కొన్నేళ్లు, 15 ఏళ్లకు పైగా ఈనాడు దినపత్రికకు పాత్రికేయునిగా సేవలందించారు. ఈ క్రమంలోనే తన కళానికి మరింత పదును పెడుతూ కేక అనే నాటికను రచించి తన గురువు గారి దర్శకత్వంలో నాటికను ప్రదర్శించారు. ఈ నాటికతో ఆంధ్రేతర ప్రాంతాల్లో నిర్వహించిన అనేక పరిషత్తుల్లో పాల్గొని బహుమతులు పొందారు. తన రెండవ రచనగా స్వర్ణ కంకణం అనే నాటికను బహుభాషా నాటకోత్సవాల్లో ప్రదర్శించి ఉత్తమ రచన, తృతీయ ఉత్తమ దర్శకుడు, ద్వితీయ ఉత్తమ నటి వంటి బహుమతులను గెలుచుకున్నారు. తర్వాత హైదరాబాదులోని అక్కినేని నాటక కళా పరిషత్, తిరుపతిలోని వెంకటేశ్వర నాటక కళా పరిషత్తులో ఈ నాటికను ప్రదర్శించి మహామహులతో శభాష్ అనిపించుకున్నారు మన రుద్రమూర్తి. మూడవ నాటికగా అగమ్య గోచరం నాటికను తిరుపతి, కటక్, భిలాయిల్లో నిర్వహించిన పరిషత్తుల్లో ప్రదర్శించి మంచి గుర్తింపు పొందారు. రుద్రమూర్తి కలం నుంచి జాలువారిన మరికొన్ని నాటికల్లో జనం కేక, ఆట, ఈశ్వర అల్లా తేరేనాం, మేడు పండు వంటి నాటికలు ఎన్నో ఉన్నాయి. మరో చావు, కేక నాటకం సందేశాత్మక సామాజిక చైతన్యం కలిగినవి. తన ప్రధాన సంపాదకీయంలో భిలాయి వాణి, తెలుగు, హిందీ ద్విభాష పత్రికను గత 23 ఏళ్ల నుంచి నిరంతరం వెలువరిస్తున్నటువంటి సాహితీ పిపాసి మన రుద్రమూర్తి. 1988లో రాజేశ్వరి గారితో వివాహం, తరువాత 2 పిల్లలు, అమ్మాయి, అబ్బాయి జన్మించారు. ఇలా 4 దశాబ్దాలకు పైగా కళా సాహిత్య రంగాల్లో నిర్విరామంగా కృషి చేస్తూ తన ప్రతిభను చాటుకున్నారు రుద్రమూర్తి. నీతి నిజాయితీల చిరునామాలకు నిత్యం తలుపులు తెరచి ఉంచిన తత్వం ఆయనది. కార్యక్రమాల్లో ఎలాంటి సమస్యలనైనా యుద్ధంలోని సైనికుల్లా ఎదుర్కొని విజయాన్ని, ఎగిరే జెండాల రెప్రపలాడించడం అతని నైజం. కేవలం పట్టుదల, అంకిత భావాలు మాత్రమే అతని ఆయుధాలు. వాటి పదులు మాత్రం అజేయం, అపూర్వం. ఉత్తరాంధ్ర సున్నితత్వాన్నే కాదు, అవసరమైనప్పుడు నాగావళి నది ఉధృతాన్ని సైతం తన అంబుల పొదిలో అస్త్రాలుగా దాచుకున్న అజయుడు ఆయన. నిలువున నిలబడే నిర్ణయాలకు శాసనకర్తగా శ్లాఘించబడి ఎన్నో సందర్భాల్లో తన ఖాతాల్లో దండిగా విజయాలను జమ చేసుకున్న కార్యదక్షుడు ఆయన. రచయితగా కలం కదిలించిన ప్రతిసారి ఒక వినూత్న రచన, సృజన కాబడిన సందర్భాలు ఎన్నెన్నో. సామాన్య జనంతో సంబంధం లేని ఏ రాతలు కూడా ఆయన కలం నుండి రాలేదు. వాస్తవాలను, సహజ మనస్తత్వాలను, వర్తమానంలో సమస్యలను, మనుషులలోని బలాలను, బలహీనతలను, తప్పిదాలను సంపూర్ణమైన సాధికారతతో లిఖించిన సాహితీవేత్త రుద్రమూర్తి. ఆయన కవితలలోని పంక్తులు సాహిత్యపు మల్లెపూల సువాసనను మోసుకొస్తూ ఉంటాయి. కవితలలోని పదాలు చదివే పాఠకుల పెదాల మీద సత్యాల చరిత్రను లిఖిస్తూ ఉంటాయి. ఒక్కొక్క మారు నిప్పు కణాలే అక్షరాలుగా మారిన భ్రాంతిని ఆయన కలం సాధించిన విన్యాసాలలో ప్రధానమైనది. ప్రామాణికమైన నాటక రచనలో సిద్ధహస్తులు రుద్రమూర్తి. ఆయన నాటకాలలోని సన్నివేశాలు, సందర్భాలు, సంభాషణలు సమస్తం
విలువలతో కూడిన ఆనిముత్యాల్లా మిగిలిపోవటం నాటక రంగం చేసుకున్న పుణ్యం. తాను ఎంత ఎదిగినా నిత్యం ఒదిగి ఉండే విద్యార్థి మనస్తత్వం ఆయనది. వచన నాటక రచనపై హైదరాబాదులో నిర్వహించిన అధ్యయన శిబిరానికి హాజరై తన కలం పదునుకు రెట్టింపు చేసుకున్నారు రుద్రమూర్తి. నిత్య అధ్యయనశీలి, ప్రయోగాత్మక ఆలోచన పరుడు, నూతన ఆవిష్కరణల కోసం సదా శ్రమించే సాహిత్య శ్రేమికుడు. నాటక రంగ అర్హతను పుట్టుకతోనే తను సొంతం చేసుకున్న సహజ నటుడు రుద్రమూర్తి. తెలుగు నాటక రంగ చరిత్రలో అరుదైన ఒక పేజీని తన ఖాతాలో శాశ్వతం చేసుకున్న ఈ కళా కిరీటి శారీరకంగా ఆయన ఎత్తులో మాత్రమే అదుకుడు కాదు, నాటక రంగ వివిధ రంగాలలో ప్రతిభలలో కొలతలకు అందని ఎత్తులు ఆయనవి. ఆయన కర చలనంలో తెర తీసిన తెలుగు నాటకం మన ముందు కనిపిస్తుంది. ఆయన మాటల్లో అచ్చ తెలుగు వందాలు విరబోసుకుంటాయి. ఆయన చూపుల్లో రేపటి నాటక రంగ భవిష్యత్తు కాగడాల వెలుగులు కనిపిస్తాయి. ఉగాది పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఆయన స్నేహం కండువా ఎప్పటికీ వాడిపోని వసంతంలా మిత్రవాక్యానికి రంగులు అద్దుతూ ఉంటాయి. సహకారానికి తాను ఆకారమై సహాయం పరుగు పందెంలో నిత్యం విజేతగా నిలుస్తున్న లండా రుద్రమూర్తి గొప్ప నాటక దర్శకుడు కూడా. తెలుగు వెలుగై నిలిచిన ఈయన ఒక నాటకాన్ని నిర్మించడంలో తాను ఎన్నుకున్న ఎత్తుగడలు నటుల్ని మహానటులుగాను, నాటకాన్ని ఒక మహాకావ్యంగాను తీర్చిదిద్దుతాయి. దర్శకత్వ నాణ్యతలో రాజీపడని మనస్తత్వం ఆయనది. నటీనటులను కష్టపెట్టకుండా వాళ్లే ఇష్టపడి నటనకు అంకితమయ్యే స్థాయికి చేరుకునే రహదారుల వెంట చేయి పట్టి నడిపించగల నేర్పరి విశిష్ట కళారత్న రుద్రమూర్తి. సాహిత్య రంగంలో రాష్ట్ర భాషా సేవక్ పురస్కార గ్రహీత ఆయన. ప్రఖ్యాతగాంచిన ఎందరో కవులు, రచయితలు, కళాకారులను ఆహ్వానించి బిళాయికి పరిచయం చేశారు రుద్రమూర్తి. వర్ధమాన కవులను, రచయితలను తన గొడుగు నీడలోనికి ఆహ్వానించి అందించిన ప్రోత్సాహమే ఆ తర్వాత వాళ్లను సాహితీ వృక్షాలుగా మార్చగలిగింది. ఇంటి గోడలు కూడా దాటని ఎన్నో రచనలు విశ్వవ్యాప్తం కావడానికి ఈ ధర్తీపుత్రుడు అందించిన కరచలనం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. పరోక్షంగా తెలుగు భాష వైభవానికి పల్లకీ మోసిన వ్యక్తిగా శాశ్వత శిలాఫలకం మీద ఆయన పేరు నిలిచిపోయింది. పత్రికా సారథ్యమే కాదు, నాటక పరిషత్ నిర్వహణ సైతం 4 దిక్కులు హర్షించే రీతిలో కొనసాగటం ఆయన సహజ నైపుణ్యానికి ఒక గీటురాయి. రసమయ రంగస్థల పురస్కారం పొందిన వీరు వైవిధ్యమైన ఇతివృత్తాలు కలిగిన నాటికలను, ఉన్నత శిఖరాలను తాకే నటనా వైదుష్యాలను కన్నుల పండుగగా నాటక పరిషత్ సందర్భాల్లో భిళాయి పట్టణానికి అందించిన అతి నిరాడంబరుడు రుద్రమూర్తి. మోస్తున్న భుజాలు కందిపోతున్నా, చర్మం చిట్లి రక్తాలు కారుతున్నా మరో బాధ్యతను మోయడానికి సిద్ధపడే ఆయన సంకల్పం తన జీవిత రహదారుల్లో ఎన్ని మైలురాళ్లను దాటుకుంటూ వెళ్ళిందో లెక్కించడానికి సంఖ్యలు చాలటం లేదు. నాటిక పోటీలకు, కథలు, పాటల పోటీలకు గుణ నిర్ణేతగా ఈ సాంస్కృతిక రథసారథి హాజరైన సందర్భాలలో ఆయన ఇచ్చిన తీర్పులు సర్వలకు ఆమోదయోగ్యమై ప్రతిభకు పట్టం కట్టే రీతిలో కొనసాగటం ఆయన నిష్పాక్షిక దృష్టికి హారతులు ఇచ్చినట్లుగా ఉంటుంది. వర్ధమాన నటీ నటవర్గానికి మార్గదర్శకులు ఆయన. వారికి సూత్రాల బోధనలో ఏకంగా ఆయన ఒక ద్రోణాచార్యుడే. తెలుగు సమాఖ్య మరియు రాష్ట్రేతర సమాఖ్య కార్యక్రమాల్లో సైతం కీలకమైన బాధ్యతలు నిర్వహించిన నైపుణ్యం ఆయనది. విలువలనే వలువలుగా మార్చుకున్న ఆయన కళాత్మక జీవితంలో అందుకున్న సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు, కోకొలలు మీద కప్పిన సాలువాలు ఆయన భుజాల మీద వాలినప్పుడు కదులుతున్న కాలం చప్పట్లు కొట్టిన సందర్భాలు ఎన్నెన్నో. సభా వేదికల మీద ఉన్నతమైన గౌరవ మర్యాదలను పొందిన ప్రతిసారి తన బాధ్యతల బరువును
మరింత పెంచుకుంటూ సాగిపోతూనే ఉన్నారు ఆయన. ఒక అరుదైన వ్యక్తిత్వాన్ని కలిగిన రుద్రమూర్తి గారు ప్రవహించే ఒక జీవన నది లాంటి మనిషి, కరిగిపోని ఒక హిమాలయ శిఖరం ఆయన, ఎప్పటికీ ఎండిపోని ఒక కళాత్మక తటాకం ఆయన, కాలం క్యాలెండర్లో మళ్ళీ మళ్ళీ కనిపించి పలకరించే ఒక గొప్ప స్ఫూర్తిదాయక రూపం ఆయన. ఈ అద్వితీయమైన ప్రస్థానం ఇలాగే ప్రథమ స్థానంలో కలకాలం కొనసాగాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ అభినందన చందనాలతో ఆయన అభిమాన మిత్ర బృందం.